వాళ్ళకి మాటలొచ్చే వరకు ఇక్కడ పెయిన్ ఉందనో, లేదంటే చెప్తారు మ్యామ్. నార్మల్‌గా వాళ్ళకొచ్చే జ్వరాలు నార్మల్ వైరల్ ఫీవర్స్ కానీ, తీవ్రంగా కొన్ని బాధపెడుతూ ఉంటాయి. వన్స్ ఇట్స్ కాజెస్ డెత్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలాంటి జ్వరాల్ని కానీ నార్మల్, ఇది అబ్‌నార్మల్ అని గుర్తించడం ఎలా? ఓకే. విత్ ఫీవర్ సీజన్ గోయింగ్ బేసికల్లీ ప్రతి ఫీవర్ భయంకరమైనది కాదు. సో, ఓకే. వైరల్ ఫీవర్స్ అనేవి కూడా ఉంటాయి. సో, ప్రతి వైరల్‌ని మనం ట్రీట్ చేయక్కర్లేదు. హ్మ్. థాట్స్ వై ఫీవర్ వచ్చిన 1-3 డేస్ వరకు కూడా మీరు మా దగ్గరకొచ్చినా కానీ మేము చెప్పే ఒకటే ఏంటంటే, జస్ట్ పారాసెటమాల్ ఇవ్వండి, తడిగుడ్డ వేసి తుడవండి. హ్మ్. అంతకు మించి మేమేం చెప్పము. ఎందుకు అంటే ఫీవర్ అనేది బాడీస్ మెకానిజం టు ఫైట్ అగెయిన్స్ట్ ఆర్గానిజమ్స్. లోపలికి ఒక ఫారెన్ బాడీ వచ్చింది. అది బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ లోపలికొచ్చింది. అది మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేసేటప్పుడు వచ్చే టెంపరేచరే ఫీవర్. ఓకే. సో, ప్రతిసారి అది డేంజరస్ అవుతుందని కాదు. సో, ఎలాంటి టైంలో ఎలా గుర్తించాలి అంటే, ఒకటి వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు పిల్లలు టెంపరేచర్ ఉన్నప్పుడు కొంచెం డల్ లుకింగ్ ఉన్నా గానీ, మెడిసిన్ వేసిన వెంటనే టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్ టు టెంపరేచర్, ఫీవర్ టు ఫీవర్ మధ్య బాగా ప్లేఫుల్‌గా ఉంటారు, బాగా తింటారు, ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. సెకండ్ 3 డేస్‌లో ఆటోమేటికల్లీ అదే తగ్గిపోతుంది. హ్మ్. ఫస్ట్ ఉన్న 102, 103 వచ్చిన హ్మ్. టెంపరేచర్ అనేది డే బై డే 100, 99 అలా రావడము, హ్మ్. స్పేసింగ్ రావడం, తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకొకటి యెస్. వాళ్ళ ఓరల్ ఇంటేక్ కానీ, యూరిన్ అవుట్‌పుట్ కానీ ఎవ్రీథింగ్ బానే ఉంది అంటే మనం భయపడక్కర్లేదు. హ్మ్. కానీ వచ్చినప్పటి నుంచి కూడా అస్సలు అలా పడిపోయి ఉంటున్నారు, అసలు ఆడుకోవట్లేదు, డల్ లుకింగ్ ఉంటున్నారు, తినట్లేరు. ఇలాంటివి ఉంటే యెస్. యూ కెన్ ముందే వచ్చి చూపించుకోవచ్చు. అంటే కానీ ఫీవర్‌కి మిడిల్ గ్యాప్‌లో. మిడిల్ గ్యాప్‌లో థాట్స్ వాట్. ఫీవర్‌కి మధ్య వాళ్ళు యాక్టివ్‌గానే ఉంటారు. హ్మ్. వైరల్ ఫీవర్స్‌లో ఏముంటుందంటే టెంపరేచర్ 102, 103 అయినా కానీ ఎమ్మటే పారాసెటమాల్ వేసిన అరగంటకి తగ్గిపోతుంది. ఆడుకుంటారు, ప్లేఫుల్‌గా ఉంటారు, ఫుడ్ తింటారు, అన్నీ ఉంటారు. కానీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో ఇది కొంచెం తక్కువుంటుంది. ఓకే. యాహ్! సో, అది 3 డేస్ అది కూడా మనం 2-3 డేస్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిజాల్వ్ అవుతుందో లేదో చూడాలి. అంతకన్నా బియాండ్ ఉంటే అప్పుడు మనం టెస్ట్ చేసి రిక్వైర్మెంట్ ఉందా లేదా చూసి అకార్డింగ్‌లీ మనం డిసిషన్ అనేది తీసుకోవాలి.